వారు ఎంత పవర్ఫుల్ లీడర్స్ అయినా న్యాయం చేస్తాం. సహస్ర లాంటి బిడ్డ, మరొక బిడ్డ చనిపోకూడదు. ఆ చంపిన కుర్రవాడు 14 సంవత్సరాలు అయినప్పటికీ స్పీడ్ ట్రయల్ 6 నెలల్లో చేయించి అడల్ట్ గా శిక్ష విధించి ఈ క్రైమ్ సీన్ అబ్బాయి ఎలా తీశాడు. అబ్బాయికి ఫోన్ ఎవరిచ్చారు? తల్లిదండ్రులు. ఎందుకు ఇచ్చారు? అబ్బాయిని ఎలా పెంచారు తల్లిదండ్రులు? మీ మద్దతుతో, తల్లిదండ్రుల మద్దతుతో మరొక హత్య, సహస్ర లాంటి హత్య జరగకుండా చట్టం తీసుకొచ్చి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్పు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. న్యాయం జరిగే వరకు ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఇక్కడ కుకట్పల్లి పోలీస్ ఆఫీసర్స్ని చాలా నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను. ఇలాగే ప్రతి పోలీస్ ఆఫీసర్స్ కూడా మన తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా దేశమంతా ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి, నరహత్యలు ఎక్కువైపోతున్నాయి, మానభంగాలు ఎక్కువైపోతున్నాయి. పాపం ఆకాశాన్ని అంటుకుంది. ఇంకొక వైపు తల్లిదండ్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ పిల్లల్ని మీరు సరైన మార్గంలో పెంచండి. టీచర్స్ టైం తీసుకొని విద్యార్థులతో టైం గడపండి. రాష్ట్రం మారాలి, దేశం మారాలి. మారినంత వరకు మనం ఫైట్ చేయాలి. మీడియా మిత్రులు, ఇలాంటి కేసులు ఇంకోటి జరగకుండా మీరు దీన్ని ఫాలో అప్ చేయండి.